హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సాయి అన్నపూర్ణ కిచెన్. ఈరోజు మనం ములక్కాడతో పాలకూర వండుకుందామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేయాలో చూడండి. ముందుగా ములక్కాడలు తీసుకొని కట్ చేసుకుందామండి. ఇలా ములక్కాడలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి. ఇలా స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఎక్కిన తర్వాత ఆవాలు వేసుకుందాం. ఆవాలు వేసుకుంటే ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఆనియన్స్ ఎక్కువ ఎగరవసరం లేదు. అందులోనే మునక్కాడ కూడా వేసుకొని కలుపుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఇలా వేగుతుంది. ఇలా వేగిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాం. ఎక్కువ అవసరం లేదు, కొంచెం వాటర్ అయితే సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఉడికించుకుందాం. చూడండి, ఇలా దగ్గరగా నీళ్ళన్నీ లాగేసిన తర్వాత ఇందులో కొద్దిగా పాలు మేగడ కలిపి వేసుకుందామండి. ఇందులో మేగడ వేసుకుంటే చాలా బాగుంటుందండి. పాలు మేగడ వేసుకోవాలి. ఇందులో కొద్దిగా కారం కూడా వేసుకుందామండి. వేసుకొని కలుపుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అంతే అండి, ఉడికిపోయింది. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ తీసుకుందాం. ఇంతే అండి, ములక్కాడ పాలకూర రెడీ అయిపోయింది. ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.